రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నదుల అనుసంధానంపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో పాల్గొన్న సీఎం వ్యవసాయంలో సుస్థిరత సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. దాదాపు 2 కోట్ల ఎకరాల సాగు భూమిలో ప్రస్తుతం 1,04,00,000 ఎకరాలకు నీరివ్వగలుగుతున్నామని, మిగిలిన 96 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ప్రాధాన్యత క్రమంలో 54 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని, అలాగే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుతున్నామని గుర్తు చేశారు. మొత్తం 67.3 టీఎంసీ నీళ్లు ఫస్ట్ టైం ఈ సీజన్లో రాయలసీమకి ఇవ్వగలిగాం. రాయలసీమలో ఉండే రిజర్వాయర్లను నీటి కళని సంతరించుకునే పరిస్థితి వచ్చింది. దిశ వ్యవసాయంలో సుస్థిరత రావాలి. ఈరోజు అనేక విధాలుగా వ్యవసాయంలో ఆధునికమైన పద్ధతులు తీసుకొచ్చాం. సాయిల్ టెస్టింగ్ చేశాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, ఇంకొక పక్కన మెకనైజేషన్కి వెళ్ళాం, ఇంకొక పక్కన పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టాం. అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్తున్నాం. లైవ్ స్టాక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. ఇంకొక పక్కన అక్వాకల్చర్కి వెళ్ళాం. దానివల్ల వ్యవసాయ రంగంలో జీఎస్టీపీ బాగా పెరిగింది. ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే, వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు కావాలి, రాష్ట్ర అభివృద్ధికి నీళ్లు కావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకుని రాష్ట్రంలో అందరిలో ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చాం. దీనివల్ల చాలా మంచి ఫలితాలు కూడా వచ్చాయి. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. ఏ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చుకోగలిగితే దానివల్ల తక్కువ ఖర్చుతో నీళ్లు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఒక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు వదిలిపెట్టగలిగితే మొత్తం కృష్ణా జిల్లా సస్యశ్యామలం అవుతున్న ఉద్దేశంతోనే 10 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి చరిత్ర సృష్టించామని కూడా మీకు 57 ప్రాజెక్టులను ఐడెంటిఫై చేశాం, ప్రాధాన్యతా క్రమంలో పెట్టాం. ఇప్పటికి 10 ప్రాజెక్టులు పూర్తయినాయి, ఇనాగరేషన్ కూడా చేశాం. ఈ నెలలో ఇంకొక 12 ప్రాజెక్టులు చేస్తున్నాం. అక్టోబర్లో ఇంకొక 3 చేస్తున్నాం. నవంబర్లో ఇంకొకటి చేస్తున్నాం. డిసెంబర్లో 8 చేస్తాం. ఇంకా జూన్ లోపల 2019లో 11 ప్రాజెక్టులు పూర్తి చేసి 45 ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తవుతాయి. 12 ప్రాజెక్టులు వివిధ స్టేజెస్లో ఉన్నాయి. 58,024 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా నేను ఒకటే చెప్పాను, ఇరిగేషన్కి మాత్రం, వాటర్ రిసోర్స్ మాత్రం గ్రీన్ ఛానల్, మీకు డబ్బుల వరకు సమస్య లేదు. ఏ విధంగా ప్రొవైడ్ చేయాలో ప్రొవైడ్ చేస్తాం. దేన్నైనా ఆపుకుంటాం, కానీ సాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కావాలి. ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకూడదనే ఉద్దేశంతోనే 4 సంవత్సరాలుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా డబ్బులు ఇచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.